హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. పెద్ద కల్వల పెద్ద బంగూరు చిన్న కల్వల గ్రామాల రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి బైపాస్ నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రైతుల ప్రయోజనాలను కాపాడేలా తగిన చర్యలు చేపట్టాలని కోరింది. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. మరి నేడు పెద్ద కలవాల నుండి అప్పన్నపేట గ్రామం వరకు పెద్దపల్లిలో బైపాస్ కావాలి అని చెప్పేసి బైపాస్ గురించి సర్వే చేయడం జరిగింది. మరి సర్వే చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత శంకుస్థాపన కూడా చేసేది. కానీ నేడు శంకుస్థాపన చేసిన స్థలం కాదు, మరి ఇంకొక స్థలానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దగ్గర 30 కుటుంబాలకు చెందినటువంటి ఈ చిన్న సన్నకారు రైతులు, వీరు మళ్ళా భూస్వాములు కూడా కాదు, ఒక 30 గుంటలు 20 గుంటలు ఇంతే ఉంటది. మళ్ళా వీళ్ళ భూములన్నీ కూడా కావాలి అని చెప్పేసి ప్లేస్ మార్చి ఇక్కడ నుంచి మళ్ళీ సర్వే చేయడం మొదలు పెడుతున్నారు. మరి రైతన్నలందరూ కూడా అనేది ఏంటంటే బైపాస్ కి మేము వ్యతిరేకం కాదు, బైపాస్ కావాలి, వీళ్ళకి కూడా కావాలి, వీళ్ళ ఊరోళ్ళకి ఇంకా కావాలి. ఎందుకంటే వీళ్ళది మెయిన్ రోడ్ కానుకొనే ఉంటది కాబట్టి, రాజీవ్ రహదారి పైన ఉంటది కాబట్టి వీళ్ళ ఊరికి ఇంకా ప్రత్యేకించి కావాలి. బైపాస్ ని అడ్డుకోవట్లేదు, కానీ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలన్నా కూడా ముందుగా ప్రభుత్వం సర్వేలు చేయాలి. మరి సర్వేలు చేసేటప్పుడు ముందుగా రైతన్నలు వీళ్ళు సుముఖంగా ఉన్నారా లేరా అనేటిది కూడా ప్రథమంగా దాంట్లో సూచించడం జరగాలి. మరి ఆ సర్వే, అలాంటి సర్వే ఇక్కడ ఉన్నటువంటి ఏ రైతుని కూడా అడగకుండా, మరి ఈ తోవ మేము ఇవ్వము అని అన్నా కూడా ఇదే బలవంతంగా ఇదే తోవ నుంచి కావాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ మరి ఈ తోవ కాకుండా ఇంకా కొన్ని తోవలు ఉన్నాయి, ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి ఎక్కడి నుంచి అయితే బైపాస్ వేయగలుగుతారు. మరి ఆ మార్గాలలో మీరు సర్వేలు చేయండి. ఆ మార్గంలో కూడా ఈ రైతులకే కొంతమందికి భూములు ఉన్నాయి, అక్కడ ఆ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఈ రైతన్నలే చెప్తున్నారు. కానీ నేడు అలాంటి సిద్ధంగా ఉన్నటువంటి భూములు అక్కడ మాత్రం సర్వేలు మాత్రం చేయడం జరగట్లేదు. మరి వెంటనే ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే రైతన్న పొట్టని మాత్రం కొట్టకండి. మీరు ఈ భూమి నుంచి తీసుకునే వేరే భూములు అయితే మీరు బ్రిడ్జ్ చేయాలి అని అనుకుంటారు. అక్కడికే మీరు 82 కోట్ల రూపాయలు ఈ బైపాస్ కి కేటాయించడం జరిగింది. ఇంకో కొంచెం పైసలు ఎక్కువైతే ఏమైతుంది, ఇంకో కొంచెం పైసలు బ్రిడ్జ్ చేయడానికి పైసలు ఎక్కువైతే ఏమైతుంది. నేడు కడుపు కొట్టని కొడితే, రైతన్న కడుపు కొట్టని కొడితే నేడు మాడేటి వీళ్ళే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటోళ్ళ పొట్టలు మాడిపోతాయి. మరి నేడు రైతన్నలకి సుముఖంగా ఉంటూ మరి వీరికి కావాల్సిన విధంగా, మరి ఏ విధంగానైతే మన ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కూడా సూచించుతారో, నిపుణులు సూచించుతారో ఆ తరహాలో నడుచుకుంటూ వీరందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ పెద్దపల్లిలో బైపాస్ రోడ్డును తీసుకొని రావాలి. అంతేగాని మీరు అధికారంలో ఉన్నారు, ఏడబడితే ఆడ ఈడేయండి 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 అని అంటే మరి ఈ రైతన్నలు కూడా ఊరుకోరు. మరి దీంట్లో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం, ఇక్కడ గ్రామ సర్పంచ్ కు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి గతంలో ఏదైతే శిలాఫలకం అయితే ఇనాగ్రేషన్ చేసిరో దాని పరంగా కూడా వాళ్ళు తప్పుదోవ పట్టించి మాకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి మరి ఈ రైతుల పక్షాన కూడా నిలబడకుండా కాంగ్రెస్ నాయకులు అయినప్పటికీ కూడా వాళ్ళని ఇబ్బందికరమైనటువంటి విషయంలో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి భూమి తీసుకోవాలన్నా కూడా ముందుగా గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉండే రైతన్నలందరినీ కూర్చోబెట్టి రైతులతోటి ముందుగా మాట్లాడి చర్చించి అక్కడ నుంచి వచ్చేటటువంటి ప్రాతిపదికన తీసుకొని వెళ్ళి ఆ ప్రాతిపదికన మీరు తీసుకొని రావాలి, బైపాస్ ని తీసుకొని రావాలి. కానీ మీకు నచ్చినట్టుగా తోవాలి చెప్తే ఇక్కడ ఎవరు కూడా అంగీకరించేది లేదు అని చెప్పేసి స్పష్టంగా నేడు మరి మీరు 4 రోజుల నుంచి మా భూమి ఇచ్చేదే లేదు, మాకున్నదే 20-30 గుంటల జాగా అని చెప్పేసి చట్టబద్ధంగా వీరు ధర్నాలు చేస్తున్నారు. మరి ఈ నిరసనకు మద్దతుగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడం జరిగింది. మరి ఈ విషయాన్ని చివరి వరకు వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా కనీసం వీళ్ళకి నష్టపరిహారం, మీకు కావాలంటే పరిహారం ఇస్తాం, ఎక్కువ ఇస్తాము అని అంటున్నారు. కానీ అసలు నష్టపరిహారం ఎంత ఇస్తున్నారో కూడా తెలియని దగ్గర పరిహారం ఎక్కువ ఇస్తారు అనే ముచ్చట ఎందుకు వస్తుందో కూడా అర్థం కావట్లేదు. మరి ఆందోళనలకి
గురి చేయకుండా క్రమబద్ధంగా ఏ విధంగా చిత్తశుద్ధతోటి మీరు రైతన్నలకు న్యాయం జరిగే విధంగా నడుచుకోవాలి అని చెప్పి డిమాండ్ చేసుకుంటూ అందరికీ జై తెలంగాణ. నల్లగొండలో సంచలనం సృష్టించిన 4 హత్యల కేసును పోలీసులు ఛేదించారు. హసీనా కుటుంబ హత్య కేసులో ఆమె అక్క కూతురు తబస్సుమ్, భర్త సయ్యద్ అస్లం సహా 4 నిందితులను అరెస్టు చేశారు. ఆర్థిక వివాదాలు, పాత కక్షల హత్యలకు కారణమని పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి నగదు, కత్తులు, కార్ను స్వాధీనం చేసుకున్నారు. రెడీయా? చల్ ఓకే. అందరికీ నమస్కారం. మనకు ఈ నెల 22 మండే రోజు సాయంత్రం సుమారు 6 గంటలకి మనకి ఒక 100 డైల్ వస్తుంది. నల్గొండలో ఈ కాలనీలో బాగా స్మెల్ వస్తుందని చెప్పి మనము ఇమ్మటే మన వాళ్ళు వెళ్ళి రెస్పాండ్ అయ్యేసరికి చూస్తే ఒక 4 డెడ్ బాడీస్ మనకి ఆ ఇంట్లో దొరుకుతాయి. ఆ డెడ్ బాడీస్ కూడా బాగా డీకంపోజ్ అయ్యి గుర్తుపట్టని స్టేట్లో ఉంటే మనం ఎమ్మటే బాడీని పోస్ట్ మార్టంకి షిఫ్ట్ చేసి బేస్డ్ ఆన్ ప్రిలిమినరీగా ఇంజురీస్, స్టాబింగ్ ఇంజురీస్ ఉన్నాయని చెప్పేసి మనం మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ మర్డర్ కేసుకి 4 బాడీస్ని కూడా మనం ఎవరు అని చెప్పేసి ఐడెంటిఫై చేసి చూస్తే వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉంటారు. హౌస్ ఓనర్ పేరు సుల్తాన్, వాళ్ళ వైఫ్ హసీనా, కొడుకు ముజామిల్, ఇంకా డాటర్ అపూరా. ఇప్పుడు ఈ సుల్తాన్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ కోవిడ్లో చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి హసీనాని పెళ్లి చేసుకుంటాడు. హసీనానికి కూడా ఇది 3rd మ్యారేజ్. అయితే ఈ 4 బాడీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ప్రత్యేక బృందాలు 7 టీమ్స్, CCS, నల్గొండ 1 టౌన్, రూరల్ అన్ని జాయింట్ టీమ్స్ మనం ప్లాన్ వేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో కూడా మనకి బోత్ సైడ్స్లో ఉన్న ఫ్యామిలీస్ అందరినీ కూడా మన సస్పెక్ట్స్ని ఇన్ని రోజుల నుంచి మనం ఇంట్రాగేషన్ చేసుకుంటూ కొంత ఇంట్రాగేషన్లో, కొంత టెక్నికల్గా, కొంత CCTV ఆధారాల బేస్ మీద మనము ఒక 4 అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ A1 ఇతని పేరు సయ్యద్ అస్లం, A2 తబస్సుమ్ ఇతని వైఫ్, A3 మొహమ్మద్ సోహెల్ ఇతను అస్లం వాళ్ళ ఫ్రెండ్, A4 హేమంత్ కుమార్ ఇతను బంగారం తీసుకున్న రిసీవర్. అయితే ఈ అస్లం అనేవాడు ఈ హసీనా వాళ్ళ అక్క తహేరా బేగం వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్. వాళ్ళ కూతురు పేరు తబస్సుమ్. సో తబస్సుమ్ వాళ్ళ హస్బెండ్ ఈ అస్లం. అయితే వీళ్ళకి పాత గొడవలు ఏంటంటే ఈ హసీనా అనే అమ్మాయి ఈ అస్లంకి 1 year బ్యాక్ 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పుకి చాలా హైగా ఇంట్రెస్ట్ అడగడం వల్ల అతను ఇప్పుడు దాకా సుమారు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆమె ఇంకా కూడా నాకు డబ్బులు రావాలని చెప్పేసి అతని బాగా వేధించింది. అదేవిధంగా వీళ్ళు ఈ అస్లం ఇంకా ఈ తబస్సుమ్ వీళ్ళ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తారు. వీళ్ళకు కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళకు కూడా డబ్బులు చాలా అవసరం ఉండేది. అదేవిధంగా ఈ తబస్సుమ్ వాళ్ళ మదర్ అంటే ఇప్పుడు హసీనా వాళ్ళ అక్క 2013లో ఒకసారి ఈ హసీనా మీద FIR రిజిస్టర్ అయితే ఈమె కూడా వాళ్ళ మదర్ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ తబస్సుమ్ మా అమ్మ ఈ హసీనా వాళ్ళకి జైలుకి వెళ్ళిందని చెప్పి కక్ష కూడా పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా హసీనా వాళ్ళ ఫస్ట్ భర్తతో ఉన్న కూతురు ఈమె కూడా చాలా వరకు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు ఆర్థికంగా ఎటువంటి కష్టాలు ఉన్నాయి కూడా అన్ని తబస్సుమ్తో షేర్ చేసుకుంటూ అప్పుడు ఈమెకి మా అమ్మ దగ్గర బంగారం ఉన్నది, చాలా వరకు డబ్బులు ఉన్నాయి, ఆ ఇల్లు ప్రాపర్టీ కూడా ఉన్నది అని చెప్పేసరికి ఈమె కూడా వీళ్ళని అందరినీ చంపేస్తే తబస్సుమ్ వాళ్ళ ఆయనతో డిస్కస్ చేసి వీళ్ళందరినీ చంపేస్తే ఆ బంగారం, ఆ ఆస్తి పత్రాలు ప్లస్ ఇంట్లో ఉన్న క్యాష్ అన్ని కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఈ మర్డర్కి ప్లాన్ వేయడం జరుగుతుంది. అయితే మర్డర్ కూడా ఎలా చేసిరంటే ఈ అస్లం హైదరాబాద్ నుంచి బయలుదేరి సుమారు 7:30 ఆ ప్రాంతానికి 7:30 ప్రాంతానికి మన నల్గొండకు వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి పీర్ల పండుగ ఉంది కాబట్టి నేను
హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాను, ఈ రాత్రి మీ దగ్గర మీ ఇంట్లో పండుకోవచ్చా అంటే వాళ్ళు వద్దని చెప్పేసి ఫోన్ పెట్టేసి వాళ్ళు వద్దని చెప్తారు. దాని తర్వాత కూడా ఇతను ఒక 3-4 సార్లు వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఫోన్ ఎత్తలేదు. అయితే ఇతను ఆ ఇంటి నుంచి గోడ దూకి రాత్రి సుమారు 1:32 టైంకి ఆ ఇంటి బయట వెయిట్ చేస్తాడు. పొద్దున 5 o'clockకి ఈ హసీనా బయటికి రాగానే డోర్ తీసి వాష్రూమ్, అంటే వీళ్ళ వాకిలి లోనే వాష్రూమ్ ఉంటుంది, ఇంటి లోపల ఉండదు, డోర్ తీసి బయట వాష్రూమ్కి రాగానే అతని దగ్గర ఉన్న కత్తి, మీరు ఆ కత్తి చూడొచ్చు, ఆ కత్తి తీసుకొని ఆమెను ఎమ్మటే మెడకాయ దగ్గర ప్లస్ నెక్ దగ్గర, మెడకాయ అండ్ చెస్ట్ మీద కూడా స్టాబ్ చేయడం జరుగుతుంది. అయితే ఈమె బంగారం అంతా కూడా ఆమె డ్రెస్లో పెట్టుకుంటుందని చెప్పేసి డ్రెస్ ఎత్తుకుతే డ్రెస్లో ఏం దొరకదు. అయితే మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళే సమయానికి అదే సమయానికి వాళ్ళ ఆయన కూడా బయటికి కరెక్ట్ అదే టైంకి వాళ్ళ ఆయన కూడా బయటికి వస్తాడు. సుల్తాన్ వచ్చి ఇతని కర్రతో ఏదో ఒకటి బెదిరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది కాక అతని మీద కూడా అతని మూసి అతన్ని కూడా సుమారు ఒక 4-5 సార్లు గొంతు మీద స్టాబ్ పొడవడం జరుగుతుంది. ఈ గొడవ అంతా వినేటప్పుడు ఆ పిల్లగాడు ముజమ్మిల్ లేచి ఇంకా నిద్రలోనే బయటకు వచ్చే లోపల అతను చూసి వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు చంపేసిరని చెప్పేసి అతని దగ్గర ఉన్న ఒక రాడ్ లాంటిది తీసుకొని వచ్చి అయ్యేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఘర్షణ నడుస్తుంది. ఆ ఘర్షణలో అస్లంకి చెయ్యి దగ్గర ఒక కట్ అవుతుంది, మళ్ళీ కాళ్ళ దగ్గర కూడా కొంతవరకు కట్ అవుతుంది. కానీ ఆయన ముజమ్మిల్ ఇంకా చిన్నపిల్లోడు కాబట్టి అతన్ని ఓవర్ పవర్ చేసి ముజమ్మిల్ని గొంతు కోసి అతన్ని కూడా మెడకాయ దగ్గర స్టాబ్ చేయడం జరుగుతుంది. ఇదంతా అవ్వడం కూడా పాప అపూరా ఆమె ఇంట్లోంచి చూసింది. ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేస్తే మళ్ళీ ఈ అమ్మాయి సాక్ష్యం చెప్తే నేను ఇరుతా అని చెప్పేసి ఇతను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి బెడ్ కింద దాచుకుంటే నిర్దాక్షిణంగా అమ్మాయిని బెడ్ కింద నుంచి లాగి మళ్ళీ ఆ అమ్మాయి గొంతు కోసి ఆ అమ్మాయిని కూడా చంపడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఈ బంగారం ఇంకా డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయి కూడా వెతుక్కొని అతను మళ్ళీ అవన్నీ తీసుకొని మళ్ళీ బయటికి వాళ్ళ ఇంట్లో ఉన్న తాళమే చూసుకొని ఆ తాళం వేసి అతను అక్కడ నుంచి పారిపోవడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా పకడ్బందీగా ప్లాన్ వేసినాడు. ఎందుకంటే ప్రతిరోజు పొద్దున పూట వీళ్ళు ఏదో రకంగా మొగుడు పిల్లలు గొడవ పడతారని చెప్పేసి ఆ పొద్దున సమయంలో మనం చంపితే పక్కనున్న చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎటువంటి డౌట్ రాదు, వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ పడుతున్నారని అనుకుంటారని చెప్పేసి ఇతను ప్లాన్ వేసి ఆ సుమారు 6:30 నుంచి 7 ఆ సమయంలో అతన్ని ఆ నలుగురిని చంపి అక్కడున్న ఆ బంగారం కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతని ఫ్రెండ్ సోహెల్ ఉంటాడు. సోహెల్కి కూడా ఇతను ఇట్లా చంపినా అని చెప్పి బంగారం అంతా కూడా మనం మార్చి దాని డబ్బులు తీసుకోవాలని చెప్పేసి అతనితో వాళ్ళిద్దరు కూడా కలిసి బంగారాన్ని మార్చి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు మనము ఈ సోహెల్ ఈ అస్లం దగ్గర నుంచి ఈ కత్తి ప్లస్ ఆ రక్తమడుగు బట్టలు, ఈ బట్టలన్నీ కూడా అవుట్స్కట్స్లో పడేస్తాడు. ఈ బట్టలు కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. ఆ తబసుం దగ్గర నుంచి ఈ ఆస్తి పత్రాలు, బ్యాంక్ ఎఫ్డి ఇవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మళ్ళీ వీళ్ళు ఏదో రకంగా నలుగురు కూడా చనిపోతే నింద మొత్తం వాళ్ళ కూతురు మీదకి వస్తుంది, మేము ఎలాగో బయట పడిపోతాం అని చెప్పి కూడా వాళ్ళ ఆ కోణంలో కూడా ఆలోచించుకొని ఇదంతా మర్డర్ వాళ్ళు ప్లాన్ చేసి డబ్బుల కోసం ఈ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చంపడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఈ స్టాబ్ ఇంజురీస్ అన్నీ కూడా మనం పోస్ట్ మార్టంలో చూస్తే అన్నీ కూడా ఒకటే పర్సన్ స్టాబ్ చేసినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. సో ఒక పర్సనే నలుగురిని లైన్లా బయటికి వస్తున్న కొద్దీ చంపుకుంటూ వెళ్ళాడు. గతంలో ఇతని పైన ఏం కేసులు లేవు, కానీ ఒకసారి ఇదే ఇంట్లో మళ్ళీ ఏదో డబ్బులు దొరుకుతాయని చెప్పేసి 2000 ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒకసారి దొంగతనానికి వస్తాడు. కానీ అప్పుడు ఏం దొరకపోయేసరికి మళ్ళీ ఈసారి ఇలా ప్లాన్ వేయడం జరిగింది. అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అలా కూడా అనొచ్చు, బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆయుధం అతను హైదరాబాద్ నుంచే తీసుకొని రావడం జరిగింది. ఆయుధం కూడా కర్వ్డ్ షేప్లో ఉన్నది. ఆ ఇంజురీస్ చూస్తే కూడా ఆ కర్వ్డ్ షేప్ ఆయుధంతోనే అతను చంపడం జరిగింది.
దాదాపు 6-7 గంటల స్టే చేసిన తర్వాత మనం చెప్తా ఉన్నారు. ఇది ఇంకా జరుగుతున్నప్పుడు కూడా పోలీసులకు ఎలాంటి అనుమానం కానీ 3 రోజుల తర్వాత చేరిన పరిస్థితిలో ఇది వైఫల్యంగా ప్రజలు సంచలనం చేస్తా ఉన్నారు. అయితే ఇది ప్రతిరోజు ఆ సమయానికి మొగుడు పిల్లలు కొట్లాడుకుంటారని చెప్పేసి ఉంది కాబట్టి నేబర్స్ కూడా ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మనం దాని తర్వాత విచారణ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసిన తర్వాత కూడా మాకు నేబర్స్ నుంచి ఎటువంటి సహకారం దొరకలేదు. అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ద్వారానే దొరికింది. ఒకవేళ నేబర్స్ అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మాత్రం తప్పకుండా ముందే యాక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటుంది. కాదండి, ఇది పర్సనల్ మర్డర్ అండి. దిస్ ఇస్ నాట్ రాబరీ కాదు కదా. ఇది వాళ్ళ పాత కక్షలు, వాళ్ళ ఫ్యామిలీతో కక్షలు ఉన్నాయి కాబట్టి ఇది మర్డర్ అయింది. ఎనీబడి ఎల్స్? ఎఫ్ఐఆర్ అయిందండి, దాని మీద కూడా దర్యాప్తు చేసినాము. కాకపోతే ఆ టైంలో మనకి కొంత ఎవిడెన్స్ దొరకకపోవడం వల్ల మనం ఆసారి మిస్ అయింది. బట్ ఈసారి తప్పకుండా మనం పట్టుకున్నాం. నెక్స్ట్ ఎనీబడి ఎల్స్? కులం పేరుతో రాజకీయాలు చేయడం తన సిద్ధాంతం కాదని, తను ఎప్పుడు కులం కార్డును ఉపయోగించలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సమాజాన్ని కులాల పేరుతో విభజించే రాజకీయాలకు తను వ్యతిరేకమని, ప్రజా సమస్యలు మరియు అభివృద్ధి తన రాజకీయాల కేంద్ర బిందువని పేర్కొన్నారు. కుల మత భేదాలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మాట్లాడుతుంటారు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అందరినీ. అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి, నేను కోరుకునేది అదే. హరీష్ రావు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఆర్టీఎస్ కు రావాల్సిన 15.9 టీఎంసీల నీటి అంశాన్ని కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారా? తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న 3 బ్యారేజీలను అడ్డుకునేందుకు ఏమైనా హామీ లభించిందా? కర్ణాటక లేఖకు తెలంగాణ ప్రభుత్వం ఏం బదిలిచ్చింది? బ్యారేజీల పనులు ఏడాది నుంచి జరుగుతున్నా ఇప్పటి వరకు అధికారిక అభ్యంతరం ఎందుకు తెలియజేయలేదు? ఇప్పుడు మనకు ఆర్డిఎస్ ప్రాజెక్టుకు 15.9 టీఎంసీల నీళ్లు రావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి కనీసం 50,000 ఎకరాల కన్నా నీళ్ళు వచ్చేటట్టు చేసిండ్రు. నువ్వు నిన్నటి మీటింగ్లో కేంద్ర మంత్రితోని మాకు ఆర్డిఎస్కు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 15.9 టీఎంసీలు రావడం లేదు అని చెప్పి ఏదైనా స్పష్టమైన హామీ తీసుకున్నావా? చెప్పు నువ్వు ప్రజలకు. లేదు, తుంగభద్ర మీద ఇలా కర్ణాటక కురిడి అనే ఒక ప్రాజెక్టు 2 టీఎంసీల ప్రాజెక్టు కడతా ఉంది. చిక్కాలపరివి అని 2.5 టీఎంసీల బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కడతా ఉన్నారు. చిక్కాల మంచి అని 5 టీఎంసీల బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడుతున్నారు. అంటే ఇవి ఒక 9.5 టీఎంసీలు. ఈ 9.5 టీఎంసీలతో 3 బ్యారేజీలు ఈరోజు కడతా ఉంటే దీన్ని ఏమన్నా అడ్డుకోవడానికి, దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పి నువ్వేమన్నా స్పష్టమైన హామీ పొందినవా? చెప్పు నువ్వు. ఆర్డీఎస్కు 15.9 పక్కా ఇస్తామని కానీ, కర్ణాటక అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు నిలిపివేస్తామని ఏదైనా స్పష్టమైన హామీ మీరేమన్నా సిఆర్ పాటిల్ గారి నుంచి పొందినరా? ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటూ చాలా అద్భుతం జరిగింది. ఏం అద్భుతం? నువ్వు ఇలా ఒకవైపు తుంగభద్ర మీద అటు ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక 2 ప్రాజెక్టులు కడుతున్నారు. అవి కాకుండా 3 బ్యారేజీలు కడుతున్నారు. ఇలా కర్ణాటక గవర్నమెంట్ మనకు ఒక లెటర్ రాసింది. కర్ణాటక గవర్నమెంట్ రాసినటువంటి
లెటరు కొంత నువ్వు కర్ణాటకతో కుమ్మక్కైనవనేటువంటి ఆందోళన ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతూ ఉంది. ఏం రాసింది? ఇది కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు రాసినటువంటి లేఖ. ఈ లేఖలో కర్ణాటక తెలంగాణను ఏం కోరుతుంది అంటే, ఫర్దర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ బై ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నాట్ టు పెరిస్పిరేట్ ద మ్యాటర్ విత్ ఎనీ కామెంట్స్ అబ్జర్వేషన్ టు ద కన్సర్న్డ్ అథారిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ కర్ణాటక. మేం కట్టుకుంటున్న ప్రాజెక్టులు చిక్కల మంచి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్, చిక్కలపర్వి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అక్రాస్ తుంగభద్ర రివర్. మేము తుంగభద్ర రివర్ మీద ఈ 2 ప్రాజెక్టులు కట్టుకుంటున్నాము. వీటికి మీరు ఎలాంటి అడ్డంకులు చెప్పొద్దు, మీరు ఏ అడ్డంకులేవి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవద్దు, మీరు సప్పుడే కుండుండ్రి అని కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శికి రాసిన లేఖ. దీనికి మీరు ఏం రెస్పాన్స్ ఇచ్చిండ్రు? నిజంగానే ఇప్పుడు నాకు ఎందుకు ఇది నిజం అనిపిస్తుంది అంటే, ఇప్పుడు సంవత్సరం అయింది ఈ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి. ఈ కురిడి కానీ, చిక్కలపర్వి కానీ, చిక్కల మంచి కానీ, ఈ 3 ప్రాజెక్టులు కర్ణాటక స్టార్ట్ చేసి దాదాపు కురివి అయితే సగం పని అయిపోయింది కురిడి. ఈ 2 బ్యారేజీలు కూడా ఇలా ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ కూడా చెప్పలే. కనీసం ఇది ఎట్లా కడతారు అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేఆర్ఎంబికి కానీ, కర్ణాటకకు కానీ దీనివల్ల మా తెలంగాణకు నష్టం జరుగుతుంది, దీన్ని ఎలా కడతారు అని చెప్పి ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేయలే. అంటే మీకు కర్ణాటక ఈ ఉత్తరం రాసింది సపోర్ట్ చేయకుండ్రి అని. కర్ణాటక రాసినట్టే మీ చీకటి ఒప్పందం ఏంది, మీరు సపోర్ట్ చేయకుండా ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఆ 35 టీఎంసీలతోని నవేలి రిజర్వాయర్ కట్టినా, ఈ 9.5 టీఎంసీలతో ఈ 3 ప్రాజెక్టులు నిర్మిస్తే దాదాపు మనకు ఎంత నష్టము? 45 టీఎంసీలు. రేపు ఆర్డీఎస్కు మనకి ఇప్పటికే 15.9లో 5 కూడా రావట్లేదు. అంతేకాదు రేపు తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోకి రావాలి. పైన ఈ నీళ్ళన్నీ ఆగితే రేపు శ్రీశైలంకు ఫ్లో తగ్గితే రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ఎఫెక్ట్ అవుతుంది, మనం కట్టుకుంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకం ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ నష్టం జరుగుతున్నాయని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సడీ సప్పుడు లేకుండా ఉన్నది అని ఇలా ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం మేము. కేటీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఎన్నికల ముందు ఫార్మసిటీని రద్దు చేసి భూములు రైతులకు తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు మాట మార్చింది? రైతులకు భూములు ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? ఫార్మసిటీని వ్యతిరేకించిన ప్రభుత్వం ఇప్పుడు అదే ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పాడని ఎలా సమర్థించుకుంటుంది? మా తమ్ములను కోరుతా ఉన్నాం. 100% మేము పబ్లిక్ మీటింగ్నే చెప్పినాం, మేము కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఇది రద్దు చేస్తాము, ఫార్మాసిటీ ఇక్కడ రావడానికి లేదు. మేము ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఎన్నికల ముందు మా మేనిఫెస్టోలో పెట్టినాం. పూర్తిగా రద్దు చేసే కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పూర్తిగా రద్దు చేసేటువంటి మాటనే నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి ఇంకా ఫార్మాసిటీ అనేటువంటిది అక్కడ ఉండదు. ఫార్మాసిటీ ఉండదు అనేటువంటి మాట ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాము. ఒక మాట వినండి, ఫార్మాసిటీ రద్దు తర్వాత ఏం చెప్పిండు అక్కడ కనబడుతుంది కదా పైన, మల్రెడ్డి రంగారెడ్డి. ఒక నిమిషం అది పెట్టు, ఆ స్క్రీన్ పెట్టు, ఆ పేపర్ కటింగ్ పెట్టు. ఫార్మాసిటీ రద్దు చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ కోదండరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు అందరూ చెప్పిన మాట ఏంది? రద్దు చేసి ఆ భూములు తిరిగి రైతులకిచ్చేస్తాం, ఆ భూములు తిరిగి రైతులకిచ్చేస్తామని చెప్పినారు. కానీ ఇవాళ ఏం డ్రామాలు ఆడుతున్నారు? ఆ రైతులందరికీ ఇప్పుడు భూములు వెనకకి ఇయ్యరంట. ఆ మల్రెడ్డిది పెట్టు స్టేట్మెంట్, మల్రెడ్డి రంగారెడ్డిది పెట్టు, నెక్స్ట్ లాస్ట్ పెట్టు. ఏం చెప్పినారు అంటే మాటనే నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి ఇంకా ఫార్మాసిటీ అనేటువంటిది అక్కడ ఉండదు. ఫార్మాసిటీ ఉండదు అనేటువంటి మాట ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాము. ఫార్మాసిటీ భూములను పేదలకు తిరిగి ఇస్తాం. ఇప్పుడు ఇంచన్ని ఇచ్చిండ్రా, గజం కాదు ఇంచు భూమి వెనుకకి ఇచ్చిర్రా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొత్తం రియల్ ఎస్టేట్ దందా. ముఖ్యమంత్రి, ఆయన బంధువులు, ఆయన కాంగ్రెస్ నాయకులు, చిన్నోడు లేచినోడు లేవనోడు, చిన్నోడు పెద్దోడు అందరూ ఇవాళ మొత్తం ఒకటే పనులున్నారు.
ఎట్లా భూములు గుంజుకోవాలి. 16-14 వేల ఎకరాలు కాదట, ఇప్పుడు 30 వేల ఎకరాలట. ఇదివరకేమో బిల్డప్ ఇచ్చి భూములు వెనకకిస్తామని చెప్పి ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి ఇవాళ ఫ్యూచర్ సిటీ అని పొంకనాలు కొడుతున్నాడు. అమెరికాను మించిన నగరం కడతా అంటున్నాడు. ఇవాళ నేను ఒకటే మాట అంటున్నా, ఆయన ఫ్యూచర్కే దిక్కులేదు. రాహుల్ గాంధీ కోపం వస్తే రేపో మాపో అడ్రస్ లేకుండా పోతాడు. ప్రజలకు కోపం వస్తే ఎప్పుడు బంగాళాఖాతంలో కాంగ్రెస్ పార్టీని ఎత్తేస్తారో వాళ్ళకే తెలియదు. అట్లాంటిది ఈయనంట ఫ్యూచర్ సిటీ కడతా. ఇటువంటి పొంకనాలు మస్తుగా విన్నాం. ఒకటి మాత్రం పక్కా, ఫార్మా సిటీకి సంబంధించినంత వరకు మన విధానం స్పష్టంగా ఉన్నది. ఆ రోజు భూసేకరణ ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ఫార్మా సిటీ కోసం మాత్రమే జరిగింది. ఇంకా ఏ రకంగా కూడా అక్కడ నేను జూ పార్క్ పెడతా, డేటా సెంటర్ పెడతా, ఇంకోటి పెడతా, రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అల్లునికి ఇంత ఇస్తా, మా తమ్మునికి ఇంత ఇస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, చట్టం ఒప్పుకోదు. చట్ట ప్రకారం కూడా మీరు చేసేది తప్పు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పి ఎవరినైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు కాళ్ళు వేళ్లు పట్టుకొని తిరుగుతున్నాడో, గడ్డాలు పట్టుకుంటున్నాడో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, మీరు గనక లా చూసుకోకుండా, చట్టం చూసుకోకుండా ఇష్టానుసారంగా పోతే నష్టపోయేది మీరే, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ముగ్గురు సీఎంల సమావేశంపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ ఇంజనీర్లను సమావేశానికి ఎందుకు అనుమతించలేదని నిలదీశారు. గంట పాటు ఏం చర్చించారో, తెలంగాణకు కలిగే ప్రయోజనం ఏమిటో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలి. అంత సీక్రెట్ ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల మంత్రినే బయట ఎందుకు కూర్చోబెట్టినరు? మన తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు, ఐఎస్డబ్ల్యూఆర్ ఇంటర్స్టేట్ ఇంజనీర్లు కానీ మన ఈఎన్సీని కూడా లోపలికి ఎందుకు రానియలేదు? ఈ ఇంజనీర్లను బయటపెట్టి, నీళ్ల మంత్రిని బయటపెట్టి మీ ముగ్గురు సీక్రెట్గా గంట సేపు ఏం మాట్లాడుకున్నారో ఆ వివరాలు ఏంది, తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏంది, తెలంగాణకు మన హక్కులు కాపాడడానికి మీరు చేసిన కృషి ఏందో రాష్ట్ర ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, చెప్పండి. ఇప్పుడు కర్ణాటక గడుతున్న అక్రమ ప్రాజెక్టులు ఆపినరా? ఆర్డీఎస్కు నీటి వాటా సాధించినరా? మీరు చేసింది ఏందో చెప్పాలని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. హైదరాబాద్ లో బీబీక ఆలం ఊరేగు ప్రశాంతంగా ముగిసింది. చార్మినార్ వద్ద గట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఆలంకు దట్టి సమర్పించారు. పోలీసులు, అధికారులు, షియా కమ్యూనిటీ సభ్యుల సహకారంతో कार्यक्रम विजयवंतमय। यहाँ पे मोहर्रम का हैदराबाद में प्रोसेशन से चल रहे हैं। ऑलमोस्ट 2000 लोगों के साथ हम लोग बंदोबस्त प्लान किया है। हमारा इनर रो पार्टीज है, आउटर रो पार्टीज है और एलिफेंट भी इस बार अच्छा कोऑपरेट कर रहे हैं। ड्रोन्स भी यूज कर रहे हैं, सीसीटीवी भी यूज कर रहे हैं और हम लोग दूसरा डिपार्टमेंट जीएचएमसी, वाटर वर्क्स, इलेक्ट्रिसिटी डिपार्टमेंट से कोऑर्डिनेट करते हुए हम लोग ये प्रोसेशन को स्मूथ करने के लिए हम लोग सब इंतजाम किए गए। टाइम के हिसाब से प्रोसेशन चल रहे, वो लोग भी अच्छे से कोऑपरेट कर रहे, आगे भी कोऑपरेट करने के लिए मैं रिक्वेस्ट कर रहा हूँ। హైదరాబాద్ లో ప్రీ స్కూల్ కూల్చివేత ఘటనపై కొత్త ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. లాభాలు వాటా వివాదమే కారణమని కొందరు చెబుతుండగా అధికారులు మాత్రం అక్రమ నిర్మాణం కారణంగానే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు. వీళ్ళది ఏమంటారు, దానికి ఇంటెన్షన్ మారిందండి. మాకు పార్ట్నర్షిప్ ఇస్తారా అంటే మేము ఎట్లా ఇవ్వగలము, ఆల్రెడీ ఎక్కడ ఎల్ఎల్పి యూనిట్ అండి అని మేము నోటీస్లో రాసాము. ఎవరికి? వాళ్ళ ఫాదర్కి. సార్ మీ వాడు వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం చేస్తున్నారండి ఇట్లా అని. ఎవరు అడిగింది? అభిలాష్ అండి, అంటే జ్ఞానేశ్వర్ వాళ్ళ కొడుకు. ఆయన అగ్రిమెంట్ లో విట్నెస్ కూడా ఉన్నారు. అగ్రిమెంట్ చేసేటప్పుడు అవును, ఆయన అగ్రిమెంట్ విట్నెస్. మేమన్నాము సాఫ్ట్ గా వద్దండి, మాకు పార్ట్నర్షిప్ వద్దండి,
చెప్పి మేము మీకు రెంట్ ఇస్తున్నాం సార్, అడ్వాన్స్ లో రెంట్ ఇస్తున్నాము. అంటే ఇప్పుడు జూన్ అనుకోండి, జూన్ రెంట్ అంటే ఇంకా మంత్ ఎండ్ కాకపోతేనే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాము. 1,50,000 అండి మాకు రెంట్ తీసుకున్నది ప్రతి నెల. ఇప్పుడు దాకా డిఫాల్ట్ చేయలేదండి. మేము వచ్చి సార్ జస్ట్ 1 year కూడా కాలేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 1 year కూడా కాలేదండి. 10 years లీజ్ ఇచ్చి మాకు మళ్ళీ ఇది అచ్చా. ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాకు వచ్చి నోటీస్ చేశారు. స్టార్ట్ నుంచి పేపర్తో సహా చూపెట్టాలి సార్ మీకు. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించలేరు. బెంగళూరులో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఇందుకు నిదర్శనంగా బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిపై అకస్మాత్తుగా చెట్టుకొమ్మ విరిగి పడడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు ముఖ్యమంత్రుల రహస్య సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో ఏం జరిగిందో ప్రజలకు వెల్లడించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. మొన్న కర్ణాటకలో జరిగినటువంటి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏదైతే తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రక ఒప్పందం మేము చేసుకున్నాము అని చెప్పడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యకరం. ఏంటి ఆ చారిత్రక ఒప్పందం ఏంటి, అసలు నువ్వు చేసుకున్నదేందో ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారైతే మరి బయటకు వచ్చి ఏదో చారిత్రక ఒప్పందం చేసుకుందామని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు ఏమో రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా కర్ణాటక రాష్ట్రము తుంగభద్ర ప్రాజెక్టుకు దిగువన ఆర్డిఎస్ ఎగువన 35 టీఎంసీల వినియోగంతో నవేలి రిజర్వాయర్ ఒకటి నిర్మాణానికి కర్ణాటక పూనుకున్నది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఆర్డిఎస్ దిగువన సుంకేశుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల అనేటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పూనుకున్నది. అది 35, ఇది 20, అంటే 55 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ 2 ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. అయితే ఈ ప్రాజెక్టుల విషయంలో ఆనాడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కూడా వాదనలు జరిగినాయి. వాదనలు జరిగితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పిందంటే ఆ రోజు మాకు సిల్టేషన్ అయింది, మేము గుండ్రేవులు కట్టుకొని 20 టీఎంసీలు నిల్వ చేసుకుంటాము అని చెప్పి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు చెప్తే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో
తాను ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో స్పష్టంగా చెప్పినారు, కొత్తది కట్టాల్సిన అవసరం లేదు. సిల్టేషన్ ఏదన్నా ఉంటే మీరు ప్రత్యామ్నాయం సిల్ట్ ఎలా తీయాలో ఆలోచించుకోండి తప్ప గుండ్రేవులకు నీటి కేటాయింపులు చెయ్యము అని ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 9.5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తే మేము చాలా తీవ్రంగా అపోజ్ చేసినాం. ఆ గుండ్రేవుల ప్రాజెక్టు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీవ్రంగా అయినటువంటి నిరసన చెప్పడం ద్వారా, మేము అపోజ్ చేయడం ద్వారా, అన్ని ఫోరమ్స్లో రైజ్ చేయడం ద్వారా అది కోల్డ్ స్టోరేజ్లోకి పోయింది. కానీ ఇప్పుడు తమ అనుయాయుడే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నా శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు గుండ్రేవులను తెరపైకి తెచ్చినారు. ట్రిబ్యునల్ వద్దన్నది, ఆనాడు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ ఆపింది. మళ్ళీ ఇప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టు ఇటు ఆంధ్రప్రదేశ్ పైకి తీసుకొచ్చింది, అటు నవేలి ప్రాజెక్టును కర్ణాటక పైకి తెచ్చింది. అంటే ఇవాళ తుంగభద్ర మీద 55 టీఎంసీలతో వచ్చే ఈ 2 రిజర్వాయర్లు రేపు తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తాయి. తుంగభద్ర అల్టిమేట్లీ ఇట్ కమ్స్ టు శ్రీశైలం. ఒక ఆర్డీఎస్కు కాదు, శ్రీశైలం కూడా రేపు నీటి ఫ్లో తగ్గడం ద్వారా రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. మరి ముఖ్యమంత్రి గారు మేము చాలా గొప్ప ఒప్పందం చేసుకున్నాము, ఎవరిని లోపల రానియలేదు, ఆఫీసర్లందరినీ బయటనే కూర్చోబెట్టినాము, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బయట కూర్చోబెట్టినాము, లోపల 3 ముఖ్యమంత్రులము, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కాంతారావు గారు, 4 కూర్చున్నాము అన్నారు. సరే, కాంతారావు ఎవరు? ఆయన ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అనుబంధం ఉన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారే ఇలా కేంద్ర ప్రభుత్వంలో తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఆయనను ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తిని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా చంద్రబాబు గారు పెట్టించుకున్నారు. మరి ఆ మీటింగ్లో 3 ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి 4 కూర్చున్నారు. మీరు చేసిన ఆ సీక్రెట్ అగ్రిమెంట్ ఏంది? ఏం అగ్రిమెంట్ చేసినారో ఇలా రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. నీకేమో అవగాహన తక్కువ, ఆగమాగం ఎక్కువ నీకు. ఎందుకంటే నువ్వు గతంలో అనేక విషయాలు కూడా మాట్లాడినావు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది, నల్లమల్ల ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా, తెలంగాణలో ఉంటుందా, బచావత్కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మధ్య కూడా తేడా తెలియని విధంగా నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినవో, ఎన్నిసార్లు అభాస్పాలైనవో, కనీస అవగాహన లేని రహిత్యాన్ని ఎలా బయట పెట్టుకున్నావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు నిన్న 3 రాష్ట్రాల మధ్య గొప్ప ఒప్పందం జరిగింది అంటున్నావు. ఏం ఒప్పందం జరిగింది? ఇప్పుడు మనకు ఆర్డీఎస్ ప్రాజెక్టుకు 15